तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉरपोरेशन की जानिब से 80 नए बसेस का आज रियासती वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर के हाथों डॉक्टर BR अम्बेडकर मुजस्समा NTR मार्ग पर इफ्तिताह अंजाम दिया गया। इफ्तिताह के मौके पर मेयर विजय लक्ष्मी गढ़वाल, सिटी पुलिस कमिश्नर के श्रीनिवास रेड्डी और TSRTC के मैनेजिंग डायरेक्टर VC सजनार भी मौजूद थे। नई बसें 1050 बसों की मजमूई खरीदारी का हिस्सा है, जो पब्लिक ट्रांसपोर्ट बॉडी की तरफ से 400 करोड़ रुपए के खर्च से ली गई है। खरीदारी में 400 एक्सप्रेस बसें, 512 पल्ले वेलुगु बसें, 92 लहरी स्लीपर कम सीटर बसेस और 56 AC राजधानी बसें शामिल हैं। ये इक़दाम बसों की बढ़ती हुई मांग के मुताबिक है। ख़ास तौर पर महालक्ष्मी स्कीम के निफाज के बाद से बस की मांगों में इजाफा हो गया है, क्योंकि ख्वातीन और ट्रांसजेंडर अफराद रियासत भर में मुफ्त सफ़र कर रहे हैं। पेश है इस खुसूस में वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर के हाथों डॉक्टर BR अम्बेडकर मुजस्समे के पास नए 80 बसों के इफ्तिताह के कुछ झलकियां। ब्यूरो रिपोर्ट siyaasat.com। తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలుగజేయడం జరిగింది। అంటే 21 రోజులైంది। 9వ తేదీ నాడు ప్రారంభిస్తే ఇలా 30వ తేదీ ఇప్పటికీ సంతోషంగా RTC సంస్థ పక్షాన ప్రభుత్వం పక్షాన మంత్రిగా 6 కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం। దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు, లేదా గతంలో పాతపడ్డటువంటి బస్సుల స్థానే కొత్త బస్సులు ఏర్పాటు చేయటువంటి ప్రక్రియలో భాగం కావచ్చు, ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానికి అనుగుణంగా 1050 బస్సుల్ని దాదాపు 400 కోట్ల రూపాయలతోటి బ్యాంక్ SBI వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది। మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల లోపల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి। RTCలో ఈరోజు ఇంతకుముందు పెద్ద CP గారు చెప్పినట్టుగా కాకి బట్టలతోటి క్రమశిక్షణతోటి RTC సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాటం లేదు। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల పాలన। ఈ RTC సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు, సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ లక్ష్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। ప్రభుత్వంది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మాట చెప్పమన్నారు। కార్మికుల సంక్షేమం కావచ్చు, ప్రయాణికుల సౌకర్యం కావచ్చు, RTC పరిరక్షణ, ఈ 3 అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ RTCని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది। నిన్ననే